वजीर एक्साइज व सयाहत श्रीनिवास गौड़ ने कहा कि रियासत भर में 15 इको टूरिज्म पार्कों को तरक्की दी गई है। रियासती वजीर श्रीनिवास गौड़ ने ऐवान असेंबली में इको टूरिज्म पार्कों से मुताल्लिक अरकान की जानिब से पूछे गए सवालात का जवाब देते हुए कहा कि रियासत तेलंगाना में 15 इको टूरिज्म पार्कों को तरक्की दी जाएगी। उन्होंने कहा कि महबूब नगर के करीब में 2097 एकड़ पर मुहित केसीआर इको पार्क को हैरत अंगेज तरक्की दी गई है। उन्होंने कहा कि साबिक में सयाहती मुकामात को कमर्शियल मरकज में तब्दील किया जाएगा, लेकिन तेलंगाना हुकूमत ने सयाहत के जरिए दुनिया भर में रियासत तेलंगाना को शहरियत हासिल हुई है। उन्होंने कहा कि टूरिज्म के नाम पर मुत्तहिदा आंध्र प्रदेश में कीमती अराजियात पर कब्जे किए गए हैं। रियासती वजीर श्रीनिवास गौड़ ने कहा कि वज़ीर आला केसीआर की हिदायत पर अच्चमपेट शोमाशिला की तरक्की की जा रही है। ఇప్పటివరకు అధ్యక్ష రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి అధ్యక్ష. సోమశిల రిజర్వాయర్, సింగోటం రిజర్వాయర్ దగ్గర, అక్క మహాదేవి గుహలు, శ్రీశైలం ఈగలపెంట, మన్ననూర్ మల్లెల తీర్థం, ఉమామహేశ్వర ఆలయం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బోగల జలపాతం, బొమ్మరపోతన, పాకాల, అలీసాగర్, జోడఘాట్ వద్ద కుమరం భీం మెమోరియల్ పార్క్, మహబూబ్నగర్లో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ 2097 ఎకరాల్లో దాదాపు అధ్యక్ష ఈ ఎకో టూరిజం సర్క్యూట్, ట్రైబల్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ కలుపుకొని 246 కోట్లతో మరి అభివృద్ధి పనులు చేయబడ్డాయి అధ్యక్ష. ఇవే కాకుండా ఇంకా రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా అర్బన్ పార్కులు చేయడం జరిగింది. మరి ఎకో టూరిజం పార్క్ పైన చాలా జిల్లాలో కూడా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఎకో టూరిజం పార్కుల పైన త్వరలోనే అవన్నీ కూడా తయారు చేస్తాం అధ్యక్ష. ఆ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎకో టూరిజాన్ని మేము ఖచ్చితంగా ప్రపోజల్ తయారు చేసి దశల వారీగా అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.